హలో అండి, నేను డాక్టర్ కాత్య, ఐకాన్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ నంద్యాల. చాలా మంది పేషెంట్స్ లాప్రోస్కోపీ సర్జరీలో కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలి సర్జరీ తర్వాత అంటే యూజువల్గా ఎటువంటి లాప్రోస్కోపీ సర్జరీ అయినా ఒక 2 to 3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫుడ్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి, అన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే అంత తొందరగా లోపల టిష్యూస్ హీల్ అవుతాయి, సూచర్స్ కూడా హీల్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ లాప్రోస్కోపీలో వేడి ఎక్కువ ఉంటుందా, కరెంట్ పెట్టి చేస్తారు కదా అని చాలా మంది అడుగుతుంటారు. కానీ అటువంటి కరెంటు అలా ఏమి ఉండదండి లాప్రోస్కోపీలో. అండ్ వేడి ఎక్కువ ప్రాబ్లము అట్లా కూడా ఏమి ఉండదు. దాని గురించి కూడా వరి అవ్వాల్సిన పని లేదు. ఇంకొకటి లాప్రోస్కోపీ ట్యూబెక్టమీ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ రేటు ల్యాబ్లో ఏమైనా ఎక్కువ ఉంటుందా అని టెన్షన్ పడుతుంటారు. లాప్రోస్కోపీలో ఫెయిల్యూర్ రేటు నార్మల్గా అంటే కోత పెట్టి చేసేదానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లాప్రోస్కోపీలో మనం కెమెరా వేసి చూసినప్పుడు విజన్ చాలా క్లియర్గా అండ్ ట్యూబ్స్ బాగా క్లియర్గా కనపడతాయి కాబట్టి ప్రొసీజర్ తర్వాత ఫెయిల్యూర్ రేటు నార్మల్ కంటే చాలా తక్కువ ఉంటుంది.